అటు రోహిత్, ఇటు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ కోహ్లీ స్వింగ్ మీదున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పారు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు కూడా దూరమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే రోహిత్, కోహ్లీ ఆడబోతున్నారు. సిరీస్ల మధ్య బ్రేక్ కూడా ఎక్కువే ఉంటుంది. దీంతో మ్యాచ్ ఫిట్నెస్ను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే సీనియర్ల ప్రణాళికలు ఉండే అవకాశం ఉంది. మెగా ఈవెంట్లో ఆడాలంటే ఫిట్నెస్తో పాటు ఫామ్ను కొనసాగించాలి. ఇదే విషయాన్ని ఇప్పటికే గంభీర్ కూడా తేల్చి చెప్పాడు. వయసు అనేది మ్యాటరే కాదన్నాడు. 40 కాదు 45 సంవత్సరాలు వచ్చినా ఆడొచ్చన్నాడు. కాకపోతే ఫామ్, ఫిట్నెస్సే ప్రామాణికం అవుతుందన్నాడు. ఏడాదికి ఐపీఎల్ రూపంలో 2 నెలలే క్రికెట్ ఆడే అవకాశం ఉంది. మిగతా టైంలో కోహ్లీ, రోహిత్ శర్మ ఖాళీగానే ఉంటారు. అప్పుడు దేశవాళీ టోర్నీలు ఆడతారా లేదా అనేది ఆసక్తికరమే. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత భారత జట్టు ఫోకస్ ఎక్కువగా టీ20 వరల్డ్ కప్ మీదే ఉండబోతోంది. 2026లోనే టీ20 వరల్డ్ కప్ ఉంది. టీ20 ప్రపంచ కప్ ముగిసే వరకు వన్డేల మీద పెద్దగా ఫోకస్ ఉండకపోవచ్చు. 2026 డిసెంబర్ వరకు టీమిండియా మొత్తం 27 వన్డేల్లోనే బరిలో దిగబోతోంది. అందులో జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి చిన్న జట్లతో వన్డే సిరీస్లకు కోహ్లీ, రోహిత్ దూరంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు 2026 డిసెంబర్ వరకు సీనియర్లు ఆడే వన్డేల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ 2025 తర్వాత ఆస్ట్రేలియా టూర్ రూపంలోనే కోహ్లీ, రోహిత్కు పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతోంది. అక్టోబర్లో ఆస్ట్రేలియాలో భారత జట్టు 3 వన్డేలు ఆడబోతోంది. ఫిట్నెస్, ఫామ్ను కాపాడుకునేందుకు సీనియర్లు వ్యూహాలను మార్చుకోవాల్సిందే అని చర్చ జరుగుతోంది. పెద్ద సిరీసులకు సిద్ధంగా ఉండడం కోసం రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటివి ఆడాల్సిందేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగైతేనే మెంటల్గాను, ఫిజికల్గాను అంతర్జాతీయ మ్యాచ్లకు రెడీ కావచ్చని అంటున్నారు. వన్డే కెరీర్ను పొడిగించుకోవడానికి ఫామ్, ఫిట్నెస్సే కీలకమని తేల్చి చెబుతున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 302 వన్డేల్లో బరిలోకి దిగాడు. 14,181 పరుగులు కొట్టాడు. 57.88 యావరేజ్ నమోదు చేశాడు. 51 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ 273 వన్డేల్లో 11,168 పరుగులు చేశాడు. 48.76 యావరేజ్తో పరుగులు సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మ ఖాతాలో 32 సెంచరీలు ఉన్నాయి.